హాయ్ ఫ్రెండ్స్, సంధ్య వ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్కి స్వాగతం అండి. నేనైతే ఈరోజు వచ్చేసి మంచిగా బెండకాయలు, లేత బెండకాయలు అయితే ఫ్రై చేసినాను. కొంచెం పచ్చిపులు చేశాను ఫ్రెండ్స్. చూడండి ప్రిపరేషన్ అయితే. కొంచెం అయితే నూనె పోసినాను. ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత 2 పావుల నూనె పోసినాను ఫ్రెండ్స్. నూనె బాగా గాలినాక కొంచెం జీలకర్ర వేసినాను ఫ్రెండ్స్. మంచిగా గోలినాక ఉల్లిగడ్డలు వేసినాను. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి మంచిగా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంట అయితే మీడియం పెట్టినాను ఫ్రెండ్స్. మంట మీడియం పెట్టుకోవాలి. మంచిగా గలపెట్టుకోవాలి. అవి గోలాలి మంచిగా. నేనైతే అటు పక్కకు చిన్నగా బెండకాయలు అయితే కోసినాను. 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కోసేది మాత్రం చూపించలేదు, టకటక పని కావాలని నేనైతే స్కిప్ చేసినాక ఒకటి పక్కకు పెట్టినాను. చూడండి ఫ్రెండ్స్. ఈ బెండకాయలు కూడా కొంచెం ఉల్లిగడ్డ మగ్గడానికి కొంచెం ఉప్పు వేసిన ఫ్రెండ్స్. చిటికెడు ఉప్పు వేస్తే ఉల్లిగడ్డలు మగ్గిపోతాయి. మగ్గిపోయినాక బెండకాయలు అయితే వేసుకున్నాను. మంచిగా కలబెట్టుకోవాలి. వేసుకొని మంచిగా కలబెట్టి కొంచెం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆవిరికైతే ఉడికిపోతాయి. మూత పెట్టుకున్నా. ఇప్పుడైతే మూత తీస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా అయితే చూడండి. నాది పలసపడ్డది కదా గిన్నె. మంచిగా అడుగు మాడిపోకుండా కలబెట్టుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ 10 నిమిషాల తర్వాత తీసి చూడండి. కొంచెం బంక ఉంది. ఆ బంక అంతా పోవాలి ఫ్రెండ్స్. బంక అంతా పోయినాక కలబెట్టుకుంటూనే ఉండాలి. బంక అంతా పోయినాక పసుపు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు గిత్తన స్పూను 2 స్పూన్లు అయితే వేసుకున్నానండి. మంచిగా మళ్ళీ కలబెట్టుకోవాలండి. మంచిగా కలబెట్టుకున్నాక అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చెంచా అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. కొంచెం మంట మీడియం పెట్టుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. అడుగంటకుండా మంచిగా ఉండాలి. బంకంతా పోతే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఆనియన్స్ మంచిగా ఎర్రగా గోలాలి ఫ్రెండ్స్. మూత అయితే తీసి చూడండి. లుక్ అయితే ఎలా ఉంది, బాగున్నది కదా. లుక్ అయితే చాలా బాగుందండి. బెండకాయలు అయితే కొంచెం మగ్గినట్టే ఫ్రెండ్స్. చూడండి, మగ్గినట్టే. అడుగు మాడకుండా బాగా గీక్కోవాలి మంచిగా అటు ఇటు. అల్లం వేసినాక మాడిపోతుంది ఫ్రెండ్స్, చూసుకోండి. నా వంట మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉప్పు వేస్తున్నా. కూరకు సరిపడిన ఉప్పు 1 స్పూన్ వేసిన నేను. పెద్ద గంటే నాది. 2 స్పూన్ల కారం వేస్తా ఫ్రెండ్స్. నేను కారం వేసినాక కాసేపు మూత పెడితే మగ్గిపోతుందండి. బెండకాయకు కొంచెం ఇప్పుడు ఎండాకాలం సలవ కదా, నేనైతే కొంచెం పచ్చిపుచ్చి చేసుకోవాలని నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా పక్కకు నానబెట్టేసినాను ఫ్రెండ్స్. నానబెట్టేసి కారం వేసే లోపు ఇక చింతపండు నానుతుంది కదా అని నానబెట్టేసుకున్నాను. పక్కకు పెట్టేసినాను. దానికి కూడా పచ్చి పులుసుకు పెద్ద నిమ్మ సైజ్ అంతా ఉల్లిగడ్డ తీసుకొని దాంట్లో పోసేసిన. ఇదైతే ఈ ప్రిపరేషన్ జరుగుతుంది, అది కూడా జరుగుతూనే ఉంటుంది. అందుకే లాస్ట్కి చూపిస్తున్నా మీకు పచ్చి పులుసు అయితే. పచ్చి పులుసు కూడా బాగుంటుంది మంచిగా. ఎండాకాలం ఎంత తినకుండా చారుతోనైనా పోతుంది కదా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. పిసికి పెట్టుకున్న చూడండి ఫ్రెండ్స్. చెప్పినాను కదా, ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ వేసిన, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి చింతపండు పోసి పక్కకు పెట్టుకున్నాండి. ఇది అయిపోయినాక దాని ప్రిపరేషన్ అయితే ఏముంది, దాన్ని పోపు పెట్టుకోవడం కదా అండి. కారం అయితే వేసిన, కొంచెం మసాలా కూడా వేసిన ఫ్రెండ్స్. మన కూర అయితే మగ్గిపోయింది మంచిగా. నూనె పైకి వచ్చేదాకా కొంచెం చూడాలి. పైకి వచ్చినాక బంద్ చేయడమే ఫ్రెండ్స్. లుక్ అయితే ఇలా ఉంది చూడండి, బాగున్నది. రెడ్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. పైకి నూనె వస్తుంది చూడండి. నూనె వచ్చినప్పుడు బంద్ చేసుకుంటే కరిపోద్ది. ఇప్పుడైతే పచ్చి పులుసు అయితే తాలింపు పెడుతున్నాను. కొంచెం 1 పావు నూనె పోసినాను. జీలకర్ర వేసినాను. ఎల్లిగడ్డ 4 పాయలు తీసి అవి కచ్చపచ్చగా లేకపోతే చిన్నగా ముక్కల్లాగా కోసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎల్లిపాయలాగా అటు పక్కకు పెట్టిన చూడండి ఫ్రెండ్స్. జీలకర్ర వేసినాను. జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు 2 తుంచి వేసిన ఫ్రెండ్స్. పిల్లలు ఎక్కువ తినరు కదా, ఎక్కువ వద్దని సపరేట్గా అట్లనే పెట్టేసిన. తర్వాత ఎల్లిపాయలు వేసినాను. అవి మంచిగా ఎర్రగా గోలినాక కొంచెం చిటపటలాడే అది కరివేపాకు అయితే వేసినాను. చిటపటలాడుతుందండి మంచిగా. అది మంచిగా గోలినాక కొంచెం పసుపు వేయాలి. మరింత వేసుకోండి పసుపు, బాగుంటుంది కలర్ అయితే. బాగా గోలినాక మన పచ్చి పులుసులో ఇది ట్రాన్స్ఫర్ చేయడమేనండి. బాగుంటుంది. లుక్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. పచ్చి పులుసు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, పోపు అయితే పెట్టేసినాను. చాలా బాగుంది కదా చూడడానికి. చాలా రెడీష్గా నూరు నుంచే వంట రెడీ మీకోసం అయితే బెండకాయ అండ్ పచ్చి పులుసు అయితే రెడీ చేసినాను. ఎండాకాలం అయితే సల్వా ఫ్రెండ్స్, తినండి. నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఓకే, బాయ్.